హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి కిచెన్లో యూస్ఫుల్ అయ్యే ఈ టెల్టింగ్ వెట్ గ్రైండర్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 7,000 రూపాయలు ఉందండి. అయితే ఈరోజు ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఇది మనకి 3,950 రూపాయలకి మాత్రమే లభిస్తుంది. అయితే ఈ ప్రోడక్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. టేబుల్ టాప్ వెట్ గ్రైండర్, అవునండి, ఇది ప్రీమియం మహాలక్ష్మి వాళ్ళ టేబుల్ టాప్ వెట్ గ్రైండర్. దీని బిల్డింగ్ ఎలా ఉంది మనకంటే, దీనికి అటాచ్మెంట్స్ ఏమి ఇచ్చారు, దీని మనకి ఏం మెటీరియల్, ఇంకా మనకి దీని వారంటీ కానీ దీని కెపాసిటీ కానీ ఎలా బిల్డ్ చేశారు అదంతా కూడా ఇప్పుడు మనం చూద్దాము. అండ్ మనకి నార్మల్గా ఏంటి అంటే గ్రైండర్స్ మనం ఎక్కువగా వెట్ అంటే మనకి ఏమైనా పిండి అంటే దోశ కానీ ఇడ్లీకి కానీ ఇలా గారెలకి కానీ బోండాలకి కానీ ఇలాంటి వాటికి మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కదా. అయితే వీటిని నార్మల్గా మనం ఎలాంటి అంటే ఏ బ్యాటర్స్ వేసుకున్నా కానీ మనకి ఎలా పనిచేస్తుంది, ఎంత టైంలో మనకి పిండి వస్తుంది అండ్ దీని ఫంక్షనింగ్ ఎలా ఉంది అనేది నేను మీకు చెప్తాను ఇప్పుడు. మనకి ఈ ప్రీమియం మహాలక్ష్మి వాళ్ళ వెట్ గ్రైండర్ ఏంటి అంటే దీని కెపాసిటీ వచ్చేసి 2 లీటర్స్ కెపాసిటీ ఉంది. అండ్ దీని మోటార్ మనకి వాట్స్ వచ్చేసి 150 వాట్స్ ఉందండి. అండ్ మనకి దీని వెయిట్ వచ్చేసి 19 kgs ఉంటుంది అప్రాక్సిమేట్గా. అండ్ దీన్ని కూడా మనకి ఏంటంటే స్టార్టింగ్ మనకి మినిమం వాల్యూమ్ అయితే అంటే మనం వేయాల్సిన క్వాంటిటీ అయితే 250 ml నుంచి మనము 2 లీటర్స్ వరకు దీని కెపాసిటీ అనమాట. అండ్ అంతేకాకుండా దీంట్లో మనము ఏమేమి వేసుకోవచ్చు అంటే మనము ఇందులో ఓన్లీ అంటే గారెలకి దోశలకి ఇంకా ఇలా ఇడ్లీలకే కాకుండా రైస్ మనకి బియ్యం ఉంటుంది కదా, నానబెట్టిన బియ్యం వేసుకోవచ్చు, పప్పులు వేసుకోవచ్చు, గోధుమలు వేసుకోవచ్చు. అంతేకాకుండా డ్రై మసాలా ఉంటాయి కదా, మనకి ఏమైనా మసాలాలు గ్రైండ్ చేసుకోవాలి అనుకుంటాము, ఎక్కువ క్వాంటిటీలో ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అన్ని డ్రై స్పైసెస్ కూడా మనం ఏవైనా స్పైసెస్ కావాలి అనుకుంటే అంటే కిచెన్లోకి సంబంధించిన చాలా మసాలాస్ ఉంటాయి. అంటే కారం కావచ్చు, లేదు అంటే ధనియాల పొడి, ఇలాంటి గరం మసాలా, చాలా రకాల స్పైసెస్ మనకు ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా డ్రై స్పైసెస్ కూడా మనం ఇందులో వేసుకోవచ్చు అనమాట. డ్రై స్పైసెసే కాకుండా చట్నీస్ కూడా ఇందులో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కొబ్బరి కానీ పల్లీలు కానీ ఏదైనా కానీ, టమాటో మనం ఎక్కువ క్వాంటిటీలో, లిమిటెడ్ క్వాంటిటీ కాకుండా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇందులో మనం మంచిగా మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకు అంటే ఇందులో మనకి రోట్లో రుబ్బినట్టే ఉంటుంది అనమాట. అంటే మనము నార్మల్గా పాతకాలంలో రోట్లో నూరుకుని మసాలాలు కానీ చట్నీలు కానీ ప్రిపేర్ చేసుకునే వాళ్ళం కదా, పిండిలు కానీ అలాంటివి. సో అదే సేమ్ విధంగా మనకి రోట్లో రుబ్బినట్టే ఉంటాయి. ఎందుకంటే ఇది మనకి స్టోన్ తోటే బిల్డ్ అయ్యి ఉంటుంది కాబట్టి. అంటే లోపల కూడా మనకి స్టోన్ బేస్ ఉంటుంది, మనకి గ్రైండ్ చేసే స్టోన్స్ కూడా అవి అన్నీ గ్రైండ్ చేసేవి కూడా అన్ని స్టోన్సే ఉంటాయి. కాబట్టి మనకి టేస్ట్ కూడా అదే ఉంటుంది. వాల్యూమ్ ఎక్కువగా వస్తుంది, అంటే క్వాంటిటీ మీకు ఎక్కువగా వస్తుంది. చట్నీలు కానీ మసాలాస్ కానీ పిండి కానీ ఏవైనా కానీ. అండ్ మనకి హెవీ మోటార్ కాబట్టి చాలా తక్కువ టైం కన్జంప్షన్ చేస్తుంది అనమాట. ఎక్కువసేపు కాకుండా చాలా తక్కువ టైంలోనే మంచి క్వాలిటీ మనకి ఇస్తుంది అనమాట. క్వాలిటీ ఇంకా క్వాంటిటీ ఇస్తుంది. సో దీని బిల్డింగ్ చూసినట్లయితే ఇది 2 లీటర్స్ కెపాసిటీ అని చెప్పాను కదా. అండ్ దీనికి మనకి 2 అటాచ్మెంట్స్ ఇచ్చారు. అదేంటి అంటే ఒకటి పిండి మనకి ఆటా నీడర్ అనమాట. ఇది పిండిని మనం గోధుమ పిండి కానీ ఏవైనా మనం చపాతీ కోసం చేసుకోవాలి అలా అనుకుంటే ఆటా నీడర్ అదొకటి ఇచ్చారు. అండ్ ఇంకోటి మనకి కొబ్బరి తురుముకోవడానికి కోకోనట్ గ్రేటర్ ఇచ్చారనమాట. అది కూడా మనము ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ స్టోన్స్ ఉన్నాయి కదా, గ్రైండింగ్ స్టోన్స్, అవి తీసేసి మనం ఇవి ఫిక్స్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ మనం చేయాలి అనుకుంటే. ఈ ఫుడ్ ప్రాసెసర్ కూడా మనకి ఏంటంటే మంచి క్వాలిటీ మనకి లిడ్ కూడా ఇచ్చారు. ఇది ఫిక్స్ చేసుకోవచ్చు. మనం ఏదైనా పిండి కానీ మసాలాలు కానీ ఏమైనా గ్రైండ్ చేసుకునేటప్పుడు అది ఫిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ టేబుల్ టాప్ వెట్ గ్రైండర్స్ ఏంటి అంటే మనకి బాటంలో ఇచ్చారు మోటార్ అనేది. నార్మల్గా కొన్ని గ్రైండర్స్కి ఏంటంటే సైడ్కి ఉంటుంది కదా మనకి మోటార్, అవన్నీ కూడా దీనికి మనకి మోటార్ బిల్డింగ్ అనేది కింద ఇచ్చారు, డౌన్ టైప్స్. అంతేకాకుండా ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు. మనకి ఆన్ ఇంకా ఆఫ్ బటన్ ఉంది ఇక్కడే ఫ్రంట్లోనే. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక స్క్రూ ఇచ్చారనమాట. అంటే దీన్ని మనకి ఏంటి అంటే దీనివల్ల యూజ్ మనకి దీన్ని కొంచెం మనం ఇలా లాగేసి ఇలా దీన్ని టర్న్ చేసుకోవచ్చు. అంటే మనము ఆట మిక్స్ చేసుకున్నాక కూడా, పిండి ఏమైనా రుబ్బుకున్నాక కూడా మనం ఈజీగా కష్టపడకుండా ఇలా పైనుంచి తీసుకొని మనం పిండిని ఇలా తీసేసుకొని రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట మొత్తం నీట్గా. అండ్ వాషింగ్కి కూడా మనకి స్టోన్స్ డిటాచ్ అవుతాయి.
అండ్ వాష్ చేసుకునేటప్పుడు కూడా మనకి 2 గ్రైండింగ్ స్టోన్స్ ఉన్నాయి, స్పాటులా ఇచ్చారు లోపలే, అదే మనకి మిక్స్ చేసుకోవడానికి పిండి గ్రైండ్ చేసేటప్పుడు మిక్స్ చేస్తూ ఉంటుంది అదే. అండ్ మనకి ఈ స్క్రూ ఒకటి ఇచ్చారు టైట్ చేసుకోవడానికి, అంటే ఇది మనము రిమూవ్ చేసుకుని స్టోన్స్ వాష్ చేసుకోవచ్చు అనమాట. గ్రైండింగ్ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇది ఓపెన్ చేసేసుకొని ఇలా ఓపెన్ చేసేసుకుని మనము ఈ స్టోన్స్ని కూడా ఇలా రిమూవ్ చేసుకుని గ్రైండింగ్ స్టోన్స్ని వాష్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా మీకు ఇక్కడ గ్రైండింగ్ స్టోన్స్ లోపల ఉన్నాయి అండ్ కింద కూడా మనకి గ్రైండింగ్ స్టోన్ చాలా బాగుంది. ఇదే కాకుండా మనకి ఇప్పుడు ఈ వాష్ చేసేటప్పుడు కూడా స్టోన్స్ మనం రిమూవ్ చేసినాక కూడా మొత్తం ఇది కూడా మనం డిటాచ్ చేసేయచ్చు. ఇలా మనకి స్టోన్స్ వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది మొత్తం కూడా మనం డిటాచ్ చేసేసుకొని వాష్ చేసుకొని మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకునేటప్పుడు మళ్ళీ మనం దీన్ని ఫిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటాం. ఇందులో మనము ఇందాక నేను చెప్పిన విధంగానే మనము వెట్ గ్రైండర్ లాగా, అంటే మనకి దోశ, వడ, ఇంకా ఇడ్లీ ఇలాంటివే కాకుండా డ్రై స్పైసెస్ మసాలాస్ వేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో మనం చట్నీస్ ఇవన్నీ కూడా ఎక్కువ వాల్యూమ్లో మనం దీన్ని ఇంట్లో మనము చట్నీస్ అవన్నీ కూడా వేసుకోవడానికి వాడచ్చు అనమాట. గ్రైండింగ్ స్టోన్స్ కూడా మనకి చాలా స్ట్రాంగ్గా ఉంది. మొత్తం మెషిన్ మనకి వెయిట్ కూడా 19 kgs అప్రాక్సిమేట్గా ఉంది కాబట్టి మోటార్ ఇంకా దీని స్టోన్స్ ఇవన్నీ బిల్డ్ వెయిట్ వస్తుందన్నమాట. అండ్ మనకి ఊరికే తీసుకోవాలి అని కాకుండా మనకి స్పేస్ కవరేజ్ కూడా ఇది మనకి లాంగ్లో ఉంది కాబట్టి విడ్త్ మనకి లెంత్ ఎక్కువగా తీసుకోదన్నమాట. ఒక్కొక్కసారి మనకి సైడ్ వేరే టేబుల్ టాప్ వెట్ గ్రైండర్స్ అయినా కానీ కొంచెం స్పేస్ ఎక్కువగా తీసుకుంటాయి కదా, అలా కాకుండా ఇది లాంగ్లో ఉంది కాబట్టి మనకి పోర్టబుల్గా ఉంటుంది. అంటే ఒక సైడ్కి మనకి పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ మనకి తీసుకోవడానికి, వాష్ చేసుకోవడానికి, ఇవన్నీ చేసుకోవడానికి కూడా ఇవి చాలా ఈజీగా ఉంటుంది. ప్రీమియం మహాలక్ష్మి వాళ్ళు ఏంటి అంటే ఇది మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నారు. చాలా ఎంత క్వాలిటీ అంటే మంచిగా గ్రైండింగ్ కూడా మనకి కెపాసిటీ ఏంటంటే చాలా తక్కువ టైంలోనే మంచిగా అన్ని స్పైసెస్ కావచ్చు, పిండి కావచ్చు, అన్నీ కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. అండ్ రీజనబుల్ ప్రైస్కి మనకి ఇది అందిస్తున్నారు అనమాట. ఇప్పుడు మనం దీనంటే ఇది మనకి గ్రైండ్ ఎలా చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి, అంతేకాకుండా దీని గ్రైండింగ్ మనకి ఎంత ఫాస్ట్గా అయిపోతుంది, ఏ పిండి మనకి ఎంత ఫాస్ట్గా అవుతుంది, ఎంత టైం తీసుకుంటుంది, దీని గ్రైండింగ్ కెపాసిటీ ఎలా ఉంది, మనకి ఏ పిండికి ఎంత టైం తీసుకుంటుంది, అండ్ మనకి స్టోన్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, మనకి ఏదైనా పిండి వేసుకున్నప్పుడు ఎంత టైంలో అది మనకి గ్రైండ్ చేసి ఇచ్చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మనం దీని అంటే వర్కింగ్ ప్రొసీజర్ నేను మీకు ఇప్పుడు చూడడం కోసం ఇప్పుడు మనకి దీని కెపాసిటీ అంటే వర్కింగ్ కెపాసిటీ మనకి ఎలా గ్రైండ్ చేస్తుంది, ఎంత టైంలో గ్రైండ్ చేస్తుంది చూడడానికి ఈ మినపప్పు, నానబెట్టిన మినపప్పు యాడ్ చేసి చూద్దాము. మనకి ఎంత టైంలో ఇది ఎలా మనకి గ్రైండ్ చేస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ మనకి గ్రైండ్ చేసే ముందు కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకొని వెట్ చేసుకోవాలి స్టోన్స్ అన్నీ కూడా, లేదంటే పిండి మనకి అతుక్కుపోతుంది. ఇలా కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుని మనకి ఒక 30 seconds అయినా 1 minute అయినా కొంచెం అలా తిరగనివ్వాలి. తిరుగుతూ ఉన్నప్పుడు మనం కొంచెంగా పప్పును యాడ్ చేసుకొని మొత్తం యాడ్ చేసి కవర్ చేసి పెట్టేసుకోవచ్చు. మినపప్పు వేసాం కదా, మనకి ఆల్రెడీ సగం అది అయిపోయింది. మ్యాక్సిమం ఒక 5-10 minutesలో మనకి మినపప్పుని గ్రైండ్ చేసేస్తుంది. అయ్యే టైంలో మనం ఇలా కవర్ చేసేసుకుని ఆ టైంలోపు మనము వేరే వర్క్స్ కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకు చూసారా పిండి బాగా గ్రైండ్ అయిపోయింది. మనకి పిండి కూడా చాలా ఫైన్గా గ్రైండ్ అయిపోయింది చూసారా. అండ్ మనకి టైం కూడా ఒక 10 minutes లోపే తీసుకుందనమాట. ఇది మనం మినపప్పు కాబట్టి ఇడ్లీలోకి, వడల్లోకి మనం వాడుకోవచ్చు. మామూలుగా వేరే మనం దోశకి వేసుకోవాలి అనుకుంటే ఇంకొంచెం మనకు ఒక 15-20 minutes పడుతుంది గ్రైండ్ అవ్వడానికి. మినపప్పు కాబట్టి మనం దీన్ని ఇడ్లీలకి, వడకి పల్చగా చేసుకున్నప్పుడు మనము కొంచెం
దోశల్లోకి లేదంటే ఇడ్లీలోకి వాడుకోవచ్చు. కొంచెం మనకు గట్టిగా ఉన్నప్పుడు వడల్లోకి వాడుకోవచ్చు. అండ్ ఫాస్ట్గా అయిపోయింది మనకి. హెవీ మోటార్ ఉండడం వల్ల మన గ్రైండింగ్ ప్రొసీజర్ అనేది ఫాస్ట్గా అయిపోయింది. అండ్ పిండి కూడా మనకి వాల్యూమ్ ఎక్కువగా వచ్చింది.